నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. సార్, రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమరావతికి విచ్చేయనున్నారు. సో ఆ విషయం గురించి మనం మాట్లాడదామని అనుకునే లోపు షర్మిల గారు కూడా అమరావతికి సంబంధించి సందర్శనార్థం వెళుతున్న టైంలో హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం వార్తల్లో చూస్తూ ఉన్నాము. ఏం చెప్తారు మీరు? ప్రభుత్వము ఎందుకు అలా భయపడుతుందో మరి అర్థం కావడం లేదు. రాజధాని ఇప్పుడు ఆల్రెడీ 2015 అక్టోబర్ 22వ తారీఖున భారత ప్రధానమంత్రి హోదాలో ఆనాడు విజయదశమి నాడు అమరావతికి వచ్చి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు. అమరావతిలో ఉద్దండరాయనపాలెం దగ్గర 2015 అక్టోబర్ 22న అప్పుడు యమునా నది నీటిని పార్లమెంటు మట్టిని తీసుకొచ్చి ప్రజా సమక్షంలో మరో శంకుస్థాపన చేశాడు. మరి దానికి గురించి చెప్పాలి కదా. ఇప్పుడు 10 ఏళ్ళైంది, 2015 నుంచి 2025కు 10 ఏళ్ళైంది. ఆల్రెడీ ఒకసారి శంకుస్థాపన చేశారు. కాబట్టి ఆ శంకుస్థాపన పరిస్థితి ఏమిటి? ఆ ప్రాంతానికి పోయి ఉద్దండరాయనపాలెం దగ్గర పోయి ఆయన శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని చూసి ఎందుకు ఈ విధంగా ఏదని ప్రశ్నించాలని పిసిసి అధ్యక్షురాలు అనుకున్నది. ఏమి దానివల్ల వచ్చేసి దానికి ఎందుకు భయపడాలా? మీ దగ్గర సరుకుంటే ఎందుకు భయపడాలా? కాబట్టి రేపు 2వ తారీఖున శంకుస్థాపన చేసే స్థలము చూడని, 2015 శంకుస్థాపన స్థలము చూడని, అవి చూసిన తర్వాత దాంట్లో కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటే చెప్తాం మేము, దాన్ని సరిదిద్దుకోండి. ఎలాగో మీరు వచ్చేసి ఆయన రావడము తప్పదు, సరే జరుగుతూ ఉంది. కొన్ని లోటుపాట్లు, కొన్ని వచ్చేసి అపశృతులు, కొన్ని తప్పులు జరిగిందని మా దృష్టికి వచ్చినట్టు మేము చెప్తాము. దాన్ని మీరు సరిదిద్దుకోండి. దానికి ఎందుకు భయపడాలి? వచ్చేసి అక్కడికి పోకుండా చేయడం అనేది ఇది పిరికి పంద చర్య. రెండవది వచ్చేసి మీ దగ్గర సమాధానం చెప్పేదానికి మీ దగ్గర సమాధానం లేదని అర్థమైంది. ముఖ్యంగా అమరావతిని ప్రజా రాజధానిగా అభివర్ణిస్తున్నారు. అంటే ప్రజలు ఎప్పుడైనా వచ్చి సందర్శించవచ్చు, దానికి వీలుగా తగిన ఏర్పాట్లు కూడా చేస్తామని అంటున్నారు. కానీ రాజకీయాలలో ఉన్న వ్యక్తులకి అక్కడికి పర్మిషన్ లేదు వెళ్ళడానికి. ఇక సామాన్యులకి ఎంత అందుబాటులో ఉంటుంది ప్రజా రాజధాని? దాన్ని నిజంగానే ప్రజా రాజధాని అనొచ్చా అనేది కొంతమంది అభిప్రాయం. ఏమంటారు? మరి అంతే కదా, వాళ్ళ మాటల్లో వైరుధ్యం కనిపిస్తా ఉంది. ప్రజా రాజధాని అంటే ప్రజలు ఎప్పుడు వచ్చినా సందర్శించడానికి ఉండాలా. అలాంటిది వచ్చేసి ఒక పార్టీ అధ్యక్షులను, పార్టీ నాయకులను మేము వచ్చేసి వేళ్లతో వస్తున్నామా? కొద్దిమంది వస్తాము, చూస్తాము, చూసి అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఒక పార్టీ పరంగా మా యొక్క అభిప్రాయాలు చెప్తాము. దాన్ని వినండి, దాంట్లో ఏమన్నా మంచిది ఉంటే స్వీకరించండి, చెడ్డది ఉంటే కాదని చెప్పండి. అంతే కదా. ఏం దానికోసము అంత భయపడి పోకుండా అక్కడ రానికుండా అడ్డుకోవాల్సిన అవసరం లేదు. అది సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. టీడీపీ కూటమి ప్రభుత్వము ఈ విషయంలో సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఎందుకు ఈ భయం అంటారు? ఇప్పుడు షర్మిల గారు వెళ్ళి చూసి వచ్చినంత మాత్రాన ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది అనే భయం ఎందుకు అధికార పక్షంలో కనిపిస్తోంది? ప్రభుత్వంలో ఎందుకు అటువంటి భయాన్ని కలిగించే అంశాలు అక్కడ ఏమున్నాయి? మా ఉద్దండరాయనపాలెం దగ్గర 2015 అక్టోబర్ 20న ఆ రోజు శంకుస్థాపన చేసే ముందు ఒక 20-30 రోజులు, నెల రోజులుగా నానా హంగామా చేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుండి మట్టి, ప్రతి గ్రామం నుండి నీరు తెప్పించారు. తర్వాత ఢిల్లీ నుండి ఆయన పార్లమెంటు మట్టి, యమునా నది నీటి, ఒక నెల పాటు వచ్చేసి అది ఏదో ఇంకా వచ్చేసి ప్రపంచంలో ఒక అద్భుతం జరగబోతుంది అనే యాంగిల్లో వచ్చేసి ఒక పెద్ద బిల్డప్ ఇచ్చారు ఆ ఉద్దండరాయనపాలెం దగ్గర. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు ఆ చేసిన చోట ఏమీ లేదు. వచ్చేసి కనీసం ఈ గ్రామాల నుండి తెచ్చిన మట్టి నీరు కూడా లేనట్టుంది. ఇక్కడ కొన్నాళ్ళే ఉన్నాయి, అది కూడా పోయింది. కాబట్టి అది అడిగిపోయి చూస్తే కన్నా శర్మిలమ్మ కాంగ్రెస్ వాళ్ళు పోయి అడిగిపోయి చూస్తే అక్కడ ఏమీ లేని తెలుస్తుంది కదా. మరి భారత ప్రధానమంత్రి 144 కోట్ల జనాభాకు రిప్రజెంట్ చేసే భారత ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన ప్లేస్ లో ఇవాళకు ఒక అద్భుతమైన రాజధాని, ప్రజా రాజధాని నిర్మించాల్సింది. అలాంటిది ప్రజా రాజధాని కాదు కదా. కనీసం వచ్చేసి ఆ శంకుస్థాపన చేసిన బలగం కూడా లేకుండా పరిస్థితి ఉన్నప్పుడు అది వాళ్ళ యొక్క డొల్లతనం బయటపడుతుందనే భయం. ఓకే, ఇప్పుడు మరోపక్క ప్రధానమంత్రి రేపు అమరావతి విచ్చేస్తున్న సందర్భంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మీరేం చెప్తారు? ఏమిటి భారీ అంచనాలు? గ్రాంట్ ఇస్తే కదా భారీ అంచనాలు.
ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 4 కింద రాజధానికి సంబంధించినట్టు అంటే సచివాలయం కానీ, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, రాజ్భవన్ కానీ, మిగతా మౌలిక సదుపాయాలు అన్నిటికీ సంబంధించినటువంటి దానికి డబ్బు వచ్చేసి కేంద్ర ప్రభుత్వము గ్రాంట్గా ఇవ్వాలి. ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇది చట్ట ప్రకారంగా. ఆ ప్రకారంగా ఇప్పటికి ఒకసారి 1500 కోట్లు ఇచ్చారు, ఒకసారి 1000 కోట్లు డ్రైనేజీకి ఇచ్చారు. ఇంతవరకు ఇచ్చింది 11 సంవత్సరాల్లో కేవలము 2500 కోట్ల రూపాయలు. ఇంకా వచ్చేసి ఇంకా ఏమీ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ చేస్తా ఉండేది 29,500 కోట్ల రూపాయలు. ఇది అప్పు. ఇది వరల్డ్ బ్యాంక్ నుండి 6,750 కోట్లు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి 6,750 కోట్లు, హడ్కో నుండి 11,000 కోట్లు, కేఎఫ్జేని ఒక జర్మన్ బ్యాంక్ వచ్చేసి అక్కడ నుండి 5,000 కోట్లు, మొత్తం 29,500 కోట్లుతో ఇప్పుడు వీళ్ళు చేయబోయేది అప్పుతో. నిజంగా గ్రాంట్ కనుక కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇస్తే డెఫినెట్గా మనం కూడా సంతోషపడతాం. వచ్చేసి ప్రధానమంత్రి రావడం సంతోషమే కదా, డబ్బు వస్తుందని చెప్పేసి. ఆయన గ్రాంట్ ఇచ్చింది లేదు, కానీ తెచ్చిన అప్పులో ఈయన అట్టహాసం, ఈయన ఆడంబరం వచ్చేదానికి ఇప్పుడు రేపు వచ్చేసి ఇప్పుడు ఎలక్ట్రానిక్ యుగంలో టీవీ దగ్గర కూర్చొని అందరూ చూసుకోవచ్చు, వచ్చేసి హాయిగా దగ్గర నుండి చూడొచ్చు. మొత్తం వచ్చేసి 5,000 బస్సులంట, 3,000 కార్లంట, జనాలను వచ్చేసి శ్రీకాకుళం నుండి, ఇక్కడ కడప నుండి, అనంతపురం నుండి అక్కడికి జనాలను తెప్పించేసి అవసరం అది. ఈ ఎలక్ట్రానిక్ యుగంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలే ఆ పక్క ఈ పక్క పోటీ పడే వాళ్ళు వచ్చేసి ఒక 100 మంది, 50 మంది, 200 మంది మధ్య మాట్లాడి ప్రపంచానికి అంతా సందేశం ఇప్పిస్తారు. ఇప్పట్లో అవసరం అమ్మా వచ్చేసి ఒక 5 లక్షల మంది జన సమీకరణకు అక్కడ చేయాల్సిన అవసరం ఉందా? ఈ ఎండాకాలము అన్ని బస్సులు పెట్టి అదేనా స్వచ్ఛందంగా వచ్చేదా? దానికి బస్సులు పెట్టి, కార్లు పెట్టి, దానికి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు, అక్కడ పార్కింగ్ ఇబ్బందులేమి, అక్కడ భోజన సౌకర్యం ఏమి, డ్రింకింగ్ వాటర్ ఏమి, మజ్జిగ ఏమి, ఇన్ని అవసరం అమ్మ వచ్చేసి. టీవీ దగ్గర కూర్చుంటే బ్రహ్మాండంగా చూస్తారు కదా, వచ్చేసి ఒక అద్భుతమైనటువంటి మోడీ గారి ప్రసంగాన్ని వింటారు, చూస్తారు. ఆడికి ఎండాకాలము ఎందుకు ఎన్ని ఒక పిచ్చి టుక్కుల వ్యవహారాలు తప్పని చేసి ఈ ఆధునిక కాలంలో ఒదికొచ్చేసి నేను చాలా విజనరీ అంటుంటా. ఇదేమో విజనరీ వచ్చేసి ఈ పరిస్థితి ఉండే ఎండాకాలంలో 5 లక్షల మందిని బలవంతంగా అక్కడికి మొబిలైజ్ చేయడం అవసరమమ్మా? దానికి మళ్ళీ ఖర్చు, దానికి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు, కేంద్రం ఇచ్చేది ఏమీ లేదు. వచ్చేసి ఆడంబరంగా చేయడము, ఆ పైలాన్ వచ్చేసి ఆవిష్కరించడము, పోవడము. కాబట్టి ఏదైనా గ్రాంట్ ఇస్తే సంతోషం. రెండవది, దీన్ని ఒక అకేషన్గా చేస్తే బాగుంటుంది, కానీ జనాలను బలవంతంగా మొబిలైజ్ చేసి ఎండాకాలము వాళ్ళకు వచ్చేసి వడదెబ్బ తగిలో ఇంకోటో జరిగి దానికి మళ్ళీ ఒక సమస్య సృష్టించుకొని ఇది అనవసరమైన విషయం. ఆల్రెడీ శంకుస్థాపన చేశాడు కదా, మనం మీరు వచ్చేసి మొదలుపెట్టి పనులు అయిపోయి చేసి ఒకేసారి ప్రారంభోత్సవం చేయించండి మోడీ గారితో. మీరు 3 ఏళ్లలో అయిపోతున్నాయంటారు కదా, మీకు ఇంకా 4 ఏళ్ళ 2 నెలలు టైం ఉంది కదా, మీ కాలంలోనే అయిపోతాయి కదా, అప్పుడు ఒకేసారి ప్రారంభోత్సవాలు చేయించండి. మళ్ళా శంకుస్థాపన ఎందుకు? చెయ్యాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టు ఒక సినిమా డైలాగ్ ఉంది, చెయ్యాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అని. సార్ ఆల్రెడీ శంకుస్థాపన చేశారు, పనులు స్టార్ట్ చేశాము అని చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారిగా రాష్ట్రానికి ఆ రోజు మోదీ గారు వచ్చినప్పుడు చాలా అంచనాలు నెలకొన్నాయి. వరాల జల్లు కురిపిస్తారు అనేసరికి ఏపీ వాసుల పైన కొన్ని నీళ్లు కొంత మట్టి చల్లి వెళ్ళిపోయారు అనే ఆరోపణ ఎప్పటికీ ఎదుర్కొంటున్న టైంలో ఇప్పుడు కూడా అలానే కానీ నీళ్లు కొంత మట్టి పెట్టి పోతారా, లేకపోతే వరాలు కురిపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇంత అట్టహాసం చేస్తున్నారు? ఏం వరాలు ఉంటే ఇప్పటికీ ఇచ్చేవాళ్ళు కదా. ఇంకా రాజధానికి ఏమైనా వరాలు ఇంకేమి ఇస్తారు? వచ్చేసి ఏదో జనరల్ గా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు కొన్ని రోడ్లు, కొన్ని రైళ్లు ఇట్లా చెప్తా ఉంటారు అంతే. తర్వాత ఇక్కడ దుబారా కూడా ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ సచివాలయం మనం చూస్తున్నాం కదా, ఎంత బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. దాని ఖర్చు వచ్చేసి 660 కోట్లు. ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి మొత్తము ఆల్రెడీ ఉన్న టెంపరీ సచివాలయం కావచ్చు, ఏమన్నా కావచ్చు, సచివాలయానికి 1151 కోట్లతో ఆల్రెడీ సచివాలయం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 4650 కోట్లతో మళ్ళీ చేస్తారంట. అంటే ఏమిది ఒక పిచ్చి తుక్కులకు వ్యవహారం కాకుండా దుబారా ఖర్చు, ఎవడబ్బని సొమ్మని చెప్పేసి ఈ విధంగా ఖర్చు పెట్టడం. దానికి వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అలా ఏమైందంటే అంత రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలా, అప్పులు తేవాలా, ఆ అప్పులు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం భరించాలా, అట్టహాసం మాత్రం వీళ్ళు చేసుకోవాలా. కాబట్టి ఇదంతా ఏమాత్రము సమర్థనమైనటువంటి విషయం కాదు.
ముందు దానికి ఖర్చు పెట్టడమే దుబారా ఖర్చు. లేదు ఆల్రెడీ పనులు టెండర్స్ పిలిచారు, మీరు కానివ్వండి పనులు. టెండర్స్ కొన్ని ఆల్రెడీ 2019కి ముందే 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఏది సచివాలయానికి, ఆ అసెంబ్లీకి, ఆ హైకోర్టుకు అన్నిటికీ పెట్టి 5,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టేశారు. వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొన్ని 43 దాదాపు ఒక 43,000 కోట్లు టెండర్స్ పిలిచారు. పనులు కానివ్వండి, మీరు 3 ఏళ్ళలో పూర్తి చేయండి. మీరు ఉండగానే వచ్చేసి మీ ప్రభుత్వం ఉండగానే ప్రధానమంత్రి గారితో ప్రారంభోత్సవం పెట్టించండి. ఈ లోపల కేంద్రం నుండి నిధులు తెచ్చుకొని. కాబట్టి కేంద్రం నుండి నిధులు తెచ్చేది లేదు, అప్పు తెచ్చిన దాంట్లో అనవసరంగా వచ్చేసి దీనికి ఈ అట్టహాసాన్ని ఖర్చు పెట్టి మళ్ళా ప్రజల మీద భారం మోపడం, ఇది ఏమాత్రం వచ్చేసి సమర్థన ఏం కాదు. సార్, మరోపక్క ఏపీలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న తిరుపతిలో జరిగిన సంఘటన చూసాము. ఈరోజు సింహాచలంలో గోడ కూలి 8 మంది మృతి చెందిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఏం చెప్తారు మీరు? ఇక్కడ 2-3 అంశాలు. ఇవి దురదృష్టకర సంఘటనలు. కొన్ని సందర్భాల్లో మనము ఊహించకుండా జరుగుతుంటాయి. కొన్ని ప్రకృతి వైపరీత్యాలు కానీ, కొన్ని అదొక రకం. కానీ ఏది ఏమైనా కానీ ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగము, అధికారులు ఈ కాంట్రాక్టుల విషయంలో కానీ, ఇంకోటి కానీ తగిన శ్రద్ధ తీసుకోవడం లేదనిపిస్తుంది ఇటీవల కాలంలో. అదే పూర్వకాలం కట్టినటువంటి బిల్డింగ్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ ఇటీవల కాలంలో, నాట్ ఓన్లీ ఈ గవర్నమెంట్ కాదు, ఇటీవల కాలంలో కన్స్ట్రక్షన్స్, పూర్వకాలం కన్స్ట్రక్షన్ చూస్తుంటే అప్పుడు ఇంత టెక్నాలజీలోని రోజుల్లోనే ఆ బిల్డింగ్స్ కానీ అంత బ్రహ్మాండంగా ఉంటాయి. ఇటీవల కట్టినట్టు సంవత్సరము 2 నెలలకే పైనుంటి మట్టి రాలము, సిమెంట్ రాలము, ఈ విధంగా వచ్చేసి ప్రభుత్వము అధికారుల యొక్క పర్యవేక్షణ అనేది లేదు. బాగా కరప్షన్ ఎక్కువైపోతుంది. ప్రతి పనిలో, ప్రతి కాంట్రాక్ట్ పనిలో కమిషన్లు వచ్చేసి ముందుగానే వాళ్ళు లెస్కేస్తారు. ఒకవేళ హైక్ వేసినా కానీ ఎమ్మెల్యేకింత, ఇంజనీర్కింత దాదాపు 20-30% కమిషన్ పోతుంది. 1,00,000 రూపాయలు టెండర్ వేస్తే 30,000 వీళ్ళకి పోతే ఇంకా మిగతా 70,000లో కాంట్రాక్టర్కి మిగలాలా. ఇంకా వచ్చేసి ఇంకా నాసిరకం. ఈ విధంగా అన్ని నాసిరకము కన్స్ట్రక్షన్స్ వల్లనే, పనుల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. సింహాచలం పరిస్థితి కూడా సరే ప్రకృతి వైపరీత్యం ఒక కారణం అయితే, బహుశా కన్స్ట్రక్షన్ వచ్చేసి నాసిరకంగా ఉందేమోనే నాకు అనుమానం వస్తుంది. పూర్తిగా తెలియదు. కానీ ఒకటి, అది మనం తెలియకుండా అనుకోకుండా సంఘటన జరిగేది ఒక అంశం, నిర్లక్ష్యం వల్ల జరిగేది ఒక అంశం. తర్వాత వచ్చేసి పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడము, కాబట్టి రకరకాల కారణాలు. అన్నిటి మీద ఏదైనా ప్రభుత్వమే కారణం. సార్, ఇప్పుడు సింహాచలం లాంటి ప్రదేశంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలిసిందే. ఇప్పుడు తిరుమలలో జరిగిన ఇన్సిడెంట్ అంటే ఆ టైంకి అలా తొక్కిసట జరుగుతుందో అని ఎవరు ఊహించలేకపోవచ్చు. అది ప్రభుత్వ వైఫల్యమే అయినా సరే ఆ టైంకి అలా జరుగుతుందో ఊహించకపోవచ్చు. కానీ ఖచ్చితంగా గట్టిగా ఉన్న ఒక గోడ అయితే అప్పటికప్పటికైతే ఇలా పడిపోదు కదండి. ఎప్పటి నుంచి దానికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి. 8 ప్రాణాలు గాల్లో కలిసిపోయి అంటే అది చిన్న విషయం అయితే కాదు. అంత నిర్లక్ష్యం ఎట్లా వహిస్తున్నారు? మీరు చెప్పినట్లు పహల్గామ్లో 26 దానికి మొత్తం ప్రపంచం అంతా చర్చించుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ కూడా 8 మంది చనిపోయారంటే చిన్న విషయం ఏం కాదు. అది రీసెంట్ గా కట్టిన గోడ, ఇటీవల కట్టిన గోడ అంట. కాబట్టి అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే డెఫినెట్ గా వచ్చేసి బాధ్యత రాహిత్యం. అది ఏ లెవెల్లో కావచ్చు. ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో అందరూ పాత్రలే కదా, అధికారుల కానుంటి దాంట్లో కాంట్రాక్టుల కానుంటి అందరి బాధ్యత ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఇది ఒక బాధ్యత రాహిత్యం కింద మనం పరిగణించాల్సి వస్తుంది. సార్, మరోపక్క మొన్న జరిగిన కాశ్మీర్ పహల్గామా దాడికి సంబంధించి ప్రతి భారతీయుడికి ఒకలాంటి బాధాకరమైన సంఘటన, అది మన ఇంట్లో జరగలేదా లేకపోతే వేరే వాళ్ళ ఇంట్లో జరిగిందా అని అంటే ఆ సంఘటన చూసిన ప్రతి ఒక్కరు హృదయాలు కలిచివేయబడ్డాయి. ఇలాంటి సందర్భంలో కొంతమంది సౌత్ కాంగ్రెస్ నేతలు పాక్కి అనుకూలంగా మాట్లాడుతున్నారు. అలాంటి వారు మీరు అంతా సదురుకునే హాయిగా పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు అంటూ డిప్యూటీ సీఎం స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించడం మీరు ఎట్లా చెప్తారు, ఎట్లా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ గురించి కామెంట్ చేయడం అంటే ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది ఒక ఆయన అజ్ఞానానికి నిదర్శనంగా ఉంది. మొన్ననే ఇటీవలనే ఈరోజు 30, నిన్న పవన్ కళ్యాణ్ 29 మాట్లాడినారు. 28న రాజస్థాన్ జైపూర్లో సంవిధాన్ అభియాన్ కింద
ఖర్గే గారు, మల్లికార్జున ఖర్గే గారు ఏం మాట్లాడారు అక్కడ ఆ పబ్లిక్ మీటింగ్ లో? ఎంత స్పష్టంగా అంటే, దేశం తర్వాతే పార్టీలు మతాలు, దేశం కోసం అంతా ఏకమై నిలవాలి, దేశం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని అందరూ సమర్థించాలి. ఇది ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు చెప్పినటువంటి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన మాట. అంతకుముందు రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఉగ్రవాదాన్ని సమైక్యంగా ఎదుర్కోవాలి, కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకున్నా మద్దతు ఇస్తాం, భారతీయులందరూ ఏకం కావాలి, సమాజాన్ని విడదీయడమే పహల్గాం దాడి ఉద్దేశం. ఇంత స్పష్టంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఆ విధంగా మాట్లాడే అర్హత ఆయనకుందా? అయినా కాంగ్రెస్ ట్రాక్ రికార్డు ఇట్టాడు. కాంగ్రెస్ ట్రాక్ రికార్డు పాకిస్తాన్తో మొత్తం భారతదేశం 4 యుద్ధాలు చేస్తే 3 యుద్ధాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. 1948లో మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి హయాంలో కాంగ్రెస్ నేతృత్వంలో భారత ప్రభుత్వము పాకిస్తాన్తో యుద్ధం చేసింది. అప్పటికి బీజేపీ పుట్టలే, జనసేన పుట్టలే, పవన్ కళ్యాణే పుట్టలే 1948కి. రెండవది మళ్ళా 1965లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రెండవసారి మళ్ళా పాకిస్తాన్తో యుద్ధం చేసింది. అప్పటికి కూడా బీజేపీ పుట్టలే, జనసేన పుట్టలే, పవన్ కళ్యాణ్ పుట్టలే. మూడవది 1971 శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానిగా కాంగ్రెస్ నేతృత్వంలోని భారత ప్రభుత్వం పాకిస్తాన్తో యుద్ధం చేయడమే కాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్ 2 ముక్కలు చేసి 90,000 మంది పాకిస్తాన్ సైనికులను వచ్చేసి బందీలుగా పట్టుకొని మళ్ళా మానవతా దృక్పథంతో వదిలిపెట్టినటువంటి చరిత్ర కలిగినటువంటిది కాంగ్రెస్ పార్టీ. అప్పటికి మూడోసారి యుద్ధాన్ని కూడా బీజేపీ పుట్ల, జనసేన పుట్ల, పవన్ కళ్యాణ్ 3 నెలల పసిబాలుడు, 3 ఏళ్ళు కూడా కాదు, 3 నెలల పసిబాలుడు. డిసెంబర్లో భారత్ పాక్ యుద్ధము, ఈయన సెప్టెంబర్లో ఏం పుట్టాడు. కాబట్టి ఇటువంటి పవన్ కళ్యాణ్ వచ్చేసి ఇంత ట్రాక్ రికార్డు ఉండే కాంగ్రెస్ మీద వచ్చేసి ఆయన ఆ విధంగా చేయడం అనేది అవివేకమైన లెక్క. దట్టు కాంగ్రెస్ నాయకులు, అగ్రనాయకులు దేశ సమైక్యత కోసం, సమగ్రత కోసం, సార్వభౌమత్వం కోసం ఆత్మ బలిదానం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 1948లోనే మహాత్మా గాంధీ, 1984లోనే ఇందిరాగాంధీ, 1991లోనే రాజీవ్ గాంధీ ఆత్మ బలిదానం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, అగ్రనాయకులు. కాబట్టి అటువంటి కాంగ్రెస్ పార్టీని ఈయన వచ్చేసి పాకిస్తాన్ అనుకూలము, దేశం నుండి వెళ్ళిపోమని చెప్పే దమ్ము ఈయనకుందా? వచ్చేసి నీకు దమ్ము ఉంటే నిన్న 23వ తారీఖున అఖిలపక్ష సమావేశానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు హాజరు కాలేదో అడగండి దమ్ముంటే. అక్కడ 5,000 మంది టూరిస్టులు ఉంటే ఒక హోంగార్డ్ కానీ ఒక పోలీసు కానీ లేడు అక్కడ భద్రత. దానికి కారణమేమో అడగండి వచ్చేసి నరేంద్ర మోడీ గారిని. నువ్వు 23, 24 బీహార్కి పోయి నరేంద్ర మోడీ రాజకీయ ఉపన్యాసం చేస్తాడు, దాని గురించి ప్రశ్నించండి. ఇప్పటికి 8 రోజులు అయింది జరిగి, ఇంతవరకు ఒక్క ఉగ్రవాదిని పట్టుకోలేదు ఆ రోజు కారణమైన వాళ్ళను. దానికి కారణం అడగండి మన నరేంద్ర మోడీని, నీకు ధైర్యం ఉంటే. అది చేతగాక దేశభక్తుల పార్టీ, త్యాగధనుల పార్టీ, దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, నవభారత నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ గురించి అడిగే అర్హత నీకుందా వచ్చేసి? సార్ తులసి సార్, మనకి ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ఇక విజయవాడలో ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుందండి. ఏం చెప్తారు? వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. బీజేపీకి వచ్చేసి వినాశకాలం దాపురించింది. దేశభక్తుల పార్టీని ముందు చెప్పాను, దేశభక్తుల పార్టీ, త్యాగధనుల పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద, ఆంధ్రరత్న భవన్ మీద దాడి చేయడం అంటే మీ యొక్క పిరికి పొంద చర్య. వినాశకాల విపరీత బుద్ధి, పోగాలం దాపురించిన వాడు మిత్రలాభంలో పరవస్తున్న చెప్తాడు. పోగాలం దాపురించిన వాడు అరుంధతిని, దీప నిర్వాణ గంధము, స్నేహితుల మాట కన్నడు, చూడడు, వినడు అని చెప్పేసేసి మిత్రలాభంలో పరవస్తు చిన్నేశ్వరి బీజేపీకి పోగాలం దాపురించి.
సార్ ఇప్పుడు పాక్తో 36 గంటల్లో ఖచ్చితంగా ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో ఖచ్చితంగా చూడాల్సిందే అంటూ కూడా భారత్ రివెంజ్ తీర్చుకునే ప్రక్రియలో భాగంగా కనిపిస్తోంది. ఏం జరగబోతుందంటారు? ఇదంతా పబ్లిక్ గా డిస్కస్ చేసి ఇది ఏం జరిగినా ఇది వచ్చేసి నేను వస్తున్నా అంటే అవతల రా అని పిలుస్తుంటాడు. ఏమన్నా యుద్ధం అంటే ఎప్పుడు వచ్చేసి ఇది రహస్యంగా సీక్రెట్ గా ఇది వచ్చేసి పైకి చెప్పేది ఒకటి జరిగేది ఒకటి ఉంటాయి. కాబట్టి ఇవి ఏది ఏమైనా ఇది భారతీయుల మీద జరిగిన దాడి. నిన్న పహల్గాం దాడి వచ్చేసి భారతదేశం మీద భారతీయుల మీద జరిగినటువంటి ఉగ్రవాద దాడి. ఆ ఉగ్రవాది వ్యక్తి అయినా దేశమైనా ఆ ఉగ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కోవాల్సిందే. దానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఖర్గే గారు చెప్పారు, మేము సంపూర్ణ మద్దతు ఇస్తాం, మీరు ఏ చర్యనా తీసుకోండి, భారతదేశ సమగ్రత సమైక్యత సార్వభౌమత్వం కాపాడేదానికి ఉగ్రవాదుని కూకటి వెళ్తూ నిర్మూలించేదానికి మీరు ఏ చర్యన తీసుకోండి, మేము వచ్చేసి హోల్ హార్టెడ్ గా మద్దతు ఇస్తామని చెప్పాం. ఇంకా ఏ చర్య తీసుకోనేది అది ప్రభుత్వము ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు కూడా మిలిటరీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని చెప్పారు. కాబట్టి వాళ్ళు ఏ విధంగా డెసిషన్ తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. ఇది అలాంటి విధంగా అని చెప్పేసి ఓపెన్ గా యుద్ధం అనేది మనం ఊళ్ళలో చూస్తున్నాం. ఈ ఊరు నుండి ఆ విధంగా పోయిపోయేటప్పుడు మేము వస్తామంటే వాళ్ళ అవతల చేతులు ముడుచుకొని ఉంటారా, వాళ్ళు రెడీగా అవుతారు. ఏం జరుగుతుంది అప్పుడు? విపరీత స్థాయిలో మారణహోమం జరుగుతుంది. కాబట్టి మనము ఉగ్రవాదాన్ని నిర్మూలించాలా, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే శక్తులను అరికట్టాలా, దానికి ఒక సమగ్ర వ్యూహంతో పోవాలి. ఆ సమగ్ర వ్యూహం అనేది ఏ విధంగా తీసుకుంటారో అది కేంద్ర ప్రభుత్వానికి మిలిటరీకి వదిలిపెట్టారు. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.